మన జాతి కోసం మాట్లాడుకునే ఒక చర్చ సభ కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మనం చర్చించుకునే ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాను. ఇక్కడ ఈ సంఘంలో మాకు ఈ వేదికనిచ్చారు, మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి నేను కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మీకు ఒక చిన్న బహుమతి తీసుకొచ్చాం. కావాలండి? బహుమతి కావాలా? కావాలా? మన జాతి రత్నం ఎవరు? తొమ్మిది వెంకటరెడ్డి గారు. అవునా కదా? మన జాతి రత్నము. ఆయనని చాలా మంది ఆయన గురించి తెలియదు. ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరిలో యువసేన తరఫున మేమందరము ఆయన విగ్రహావిష్కరణ చేయబోతున్నాము ఫిబ్రవరి నెలలో. ఇంకొక చరిత్ర సృష్టించే ఒక అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఆయన మీద మీకు ఎక్కడ కూడా ఒక పాట కూడా లేదు. అయితే మేము మీకు ఏంటంటే ఫస్ట్ సాంగ్ దొమ్మేటి వెంకటరెడ్డి గారి మీద రాసినటువంటి ఫస్ట్ పాట మీ సంఘ పెద్దల సమక్షంలో మీ సంఘంలో లాంచ్ చేయబోతున్నాము. స్టార్ట్. మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి పితే మీరు. తొమ్మిది వెంకటరెడ్డి గారు మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి పితే మీరు. జోహారు వెంకటరెడ్డి గారు మన బహుజన జాతిలో చిరస్థాయిగా నిలిచను మీ పేరు. జోహారు వెంకటరెడ్డి గారు మన బహుజన జాతిలో చిరస్థాయిగా నిలిచను మీ పేరు. పచ్చమ్మ వెంకట స్వామి పుణ్య దంపతుల కలల పంటవు మంచికి నీవే మారు పేరయా మానవత్వపు గుణము నీదయా. కష్టమస్తే కన్నీరు తుడిచినవు కన్న బిడ్డల ఆదరించినవు ముంజే బియ్యం కన్నది లేని దానకర్ణుడిల పేరుగాంచినవు. ప్రజాసేవకే అంకితమై ప్రాణాలొదిలిన పుణ్యమూర్తివి దండాలయ్యా అయ్యా దండాలయ్యా. తొమ్మేటి వెంకటరెడ్డి గారు మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి పితే మీరు. ప్రజాసేవకై పరితపించినవు రంగును మే ఎరుగజేసినవు కేసరి పథకం గెలుచుకున్నవు జాతి కోసమై పోరాడినవు. ఆహా పదవులను దిలి పయనమైనవు కుటుంబానికి దూరమైనవు ఊరు ఊరుకో రాతపాతపై సంఘటితంగా జంగు నడిపినవు. ఈసడింపుగా ఉన్న ఈడిగను శెట్టి బలిజగా మార్చిన దాతవు దండాలయ్యా అయ్యా దండాలయ్యా. తొమ్మేటి వెంకటరెడ్డి గారు మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి పితే మీరు అయ్యా. పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ కలియదిరిగినవు సంఘాలను ఏర్పాటు చేసినవు శెట్టి బలిజ మహానాడు పెట్టినవు. భలే శెట్టి బలిజ మన జాతి ఊపిరై కొలువుంటావు మా గుండెల్లో మీ చరిత్రను రాసుకుంటాము త్యాగాలను నెమరేసుకుంటాము. మీ ఆశయాల వారసుడై రామకృష్ణ రెడ్డన్న గదిలను దండాలయ్యా
అయ్యా దండాలయ్యా దొమ్మేటి వెంకటరెడ్డి గారు మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి పితే మీరు అయ్యా. చాలా ఊపున్న పాట తీసిండ్రు. వీరు పాడేవారికి ఈ పాట నిర్మాతలు అంటే నిర్మించిన వాళ్ళకు ప్రొడ్యూసర్లకు చాలా చాలా కృతజ్ఞతలు, అసలు ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎస్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ కు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలపండి. చాలా గ్రేట్, చాలా మంచి పాట తీశారు. ఈరోజు బొంబాయి ఆంధ్ర శెట్టి బలిజ సమాజం తరఫున 33వ వార్షికోత్సవం యథావిధిగా 26 జనవరి ఈరోజు అత్యంత వైభవంగా కాందివల్లిలో ఉన్నటువంటి పాటిల్ హై స్కూల్లో అత్యంత ఘనంగా జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి యువసేన రాష్ట్ర అధ్యక్షులు పిచ్చేటి మురళీకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా గత 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాదరావు గారు వచ్చే సంవత్సరం 100 ఏళ్ల పండుగ జరుపుతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఈరోజు ఏకే తెలుగు మీడియా తరఫున తెలుసుకుందాం. ప్రసాద్ గారు, గత 33 సంవత్సరాలుగా మీరు ఈ బొంబాయి మహానగరంలో బొంబాయి ఆంధ్ర శెట్టి బలిజ సంఘాన్ని ఏదైతే కార్యక్రమాలను మీరు నిర్వహిస్తున్నారో మీకు ఎలాంటి అనుభవాలు వచ్చింది? వచ్చే సంవత్సరం మీరు ఏదైతే 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నారో దాని విశేషం ఏంటి? యాక్చువల్లీ బొంబే ఆంధ్ర శెట్టి బలిజ సమాజం అనేది ఇది ఒక ముంబైకి పరిమితం కాదండి. ఈ బొంబాయిలో మేము ఉండేవాళ్ళం అంతా కూడా అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఒకటిగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాం. మేమందరం కూడా ఇప్పటికీ కూడా తెలుగు వాళ్ళమే, తెలుగు రాష్ట్రంగానే భావిస్తాం. పొలిటికల్లీ డివైడ్ అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర అనే భేదం మాలో లేదు. అయితే ఇది ఒక మా ఆలోచనలు ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా దేశంలో ఉన్నటువంటి మన సంఘీయులను అందరినీ కూడా గుర్తు చేసుకుని కలిసి నడాలనే భావన ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మా సమాజంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లు 33 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరూ ఎప్పుడూ తేడా భావం లేకుండా ఈ విధంగా చేసుకొస్తా ఉన్నారు. అయితే మేము ఈ మహారాష్ట్రాన్ని ఒక పవిత్రమైనటువంటి పవిత్రమైన ప్రదేశంగా ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాం అంటే ఇక్కడే అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి అందరూ అన్నిటికంటే ఎక్కువ గోదావరి నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ద్వారా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుందో మేము కూడా మా ఆలోచనలు కూడా మహారాష్ట్ర నుంచి ప్రయాణం చేస్తూ బంగాళాఖాతం వరకు కూడా అంటే ప్రవహించి మాది గంగా నదితో ఈ గోదావరి నదితోటి గోదావరి నది తల్లి తోటి మేము ప్రయాణం చేస్తూ మా ఆలోచనలు కూడా అదే రీతిలో కూడా అందరితోటి పంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అలాగే ఈ మహారాష్ట్రలో ఆంధ్ర మహాసభ పేరెంటల్ ఇన్స్టిట్యూట్ మనకి ఎలాగా ఉంది. అయితే అలాగే 80-85 సంఘాలు బొంబాయిలో ఉన్నాయి. మేము ఈ రోజు వరకు కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కలిసి ఉంటే ఎంత బాగుండు, మనకి రాజ్యాధికారం వచ్చిన ఐక్యత కావాలి. అలాగే ఇక్కడ బొంబాయిలో మహారాష్ట్రలో అందరి గురించి ఆలోచిస్తూ కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా ఎక్కడ ఏ డిస్టిక్లో కూడా ఏదైనా జరిగితే మనకు అయినట్టుగా ఫీల్ అయ్యి వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిచ్చెట్టి రామకృష్ణారెడ్డి గారు యువసేన యువసేనలోనే ఇప్పుడు 4 వీలర్లో అక్కడి నుంచి ప్రయత్నం చేసి నడిచి వాళ్ళు వచ్చారంటే చలి రోజుల్లో 4 వీలరు ఎక్కడి మల్లికపురం అంటే ఇక్కడికే 1500-1600 కిలోమీటర్లు అండి. రాత్రి తెలిసింది మాకు వీళ్ళు 4 వీలర్లో వస్తున్నారు, అది ఎలా వస్తున్నారు వీళ్ళు అని మాకు బాధేసింది. అయితే మా దగ్గర అంత స్తోమత లేదు, మాకు అంత స్తోమత లేదు. వాళ్ళకి అకామిడేషన్ కల్పించి హోటల్లో మంచి మర్యాద చేసి ఆ స్తోమత లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు. అయితే ఆయనలో ఉన్న భావాలు మాకు పంచుకున్నారు కాబట్టి మేము తెలుగు బాంధవులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలనే కోరుకుంటున్నాం.
అది ఆ దిశలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా కమిటీ మెంబర్లు పాత వాళ్ళు మెంబర్ కొత్త వాళ్ళని ఏం లేదు, పదవుల సమస్య లేదండి. అన్నీ కూడా మాకు మంచి అనుభవాలు, మంచి ఆలోచనలు. ఇక్కడ మాకు డాక్టర్ అశోక్ కంటే వీరు తెలుగు మీడియాని అంటే ఏకే తెలుగు మీడియాని స్టార్ట్ చేశారని తెలిసిన తర్వాత మాకు ఒక కొత్త ఆలోచన మళ్ళీ పుట్టుకొచ్చింది. అంటే ఇంతకు ముందు ఆలోచించేవాళ్ళం, అరే మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండి ఎంత బాగుంటుంది అనిపించేది. అయితే ఇప్పుడు మన గవర్నర్ గారు తెలుగు వ్యక్తి, గవర్నర్ గారిని కలుసుకోవడానికి వెళ్దామంటే మన తెలుగు వాళ్ళు పేపర్లో చూస్తుంటాం, ఎవరికి వాళ్ళు 4-5 వెళ్ళి కలిసి వచ్చేస్తున్నారు. అలా కాకుండా మేము తెలుగు వాళ్ళు అని చెప్పుకుని వెళ్ళి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి రావాలని మేము కోరుకుంటాం. కానీ అది అవ్వట్లేదు. అయితే ఇప్పుడు పెచ్చెట్టి రామకృష్ణారెడ్డి గారి మనం అందరం కోరుకునేది ఏంటంటే ఐక్యత. ఈ ఐక్యతతోటే అన్నీ సాధ్యమవుతాయనేది నిరూపించబడింది. కాబట్టి నేను ఏకే తెలుగు మీడియా డాక్టర్ అశోక్ కంటే గారికి చెప్పేది ఏంటంటే ఈ సభాముఖంగా ప్రయత్నం చేయండి. మహారాష్ట్రలో, నాట్ ఓన్లీ బాంబే, మహారాష్ట్రలో ఎక్కడ తెలుగు బిడ్డ ఉన్నా సరే ఈ మీడియా మంది, ఈ రాష్ట్రం మంది, ఈ గడ్డ మంది అని ఫీలింగ్ వచ్చి రాజ్యాధికారం ఆంధ్రలోనే కాదు, తెలంగాణలోనే కాదు, మహారాష్ట్రలో కూడా రాజ్యాధికారం వైపు మనం ఆలోచన పెట్టుకోవాలి. మనం సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం మీరు సహకరిస్తే ఇది సాధ్యపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం అయితే 100 ఏళ్ల సంబరాలు మీరు జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం 100 ఏళ్ళ గురించి మీరు అడిగారు. ఇది 100 ఏళ్ళ గురించి మాకు లోగో ఇదండి. లోగో మేము పోయిన సంవత్సరమే లాంచ్ చేసాం. ఆ లోగో ఏంటంటే 1920 సంవత్సరంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన అప్పుడు ఈ వాట్సాప్లో ఈ ట్రాన్స్పోర్ట్లు లేని రోజుల్లో ఉత్తరాలు రాసినా కూడా అందే రోజులు లేవు. లాద్దారి పడవలు మీకు తెలిసే ఉండొచ్చు. అప్పుడు ప్రయాణం అది. అప్పుడు టైంలో వేలాది మందిని సమకూర్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు, శెట్టి బలిజీ సంఘాన్ని. అంతకుముందు శెట్టి బలిజీల్ని ఈడిగలుగా ఎలాగంటే మెళ్ళో ముంత ముడ్డికి ఆకు కట్టుకుని అంత హీనంగా వెంకన్నగాడు, సూరిగాడు అని పిలిచే పరిస్థితులు, పెళ్లి చేసుకుంటే మంత్రాలు చదవడానికి బేపనోళ్ళు వచ్చే పరిస్థితి కాదు. అటువంటి రోజుల్లో ఆయన అందరినీ ఏకం చేసి, ఒరే మన ఈ హీనమైన బతకూడదు, మనకి గౌరవం కావాలి, ఈ బేపనోళ్ళు వచ్చి మన మంత్రాలు చదవడం ఏంటి, ఆడు మనం చేసేది ఏంటి అంటే కొంతమంది యువతకి తెలియదు ఈ విషయం. అసలు ముంత ఏంటి, ఈ ముడ్డికి ఆకేంటి ఏంటంటే చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంటే ముంత ఏంటంటే వాడు మూస్తే కింద వేయకూడదు, వాడు నడుస్తున్నప్పుడు వాడు పాదాలు ముద్రలో వెనకాల వచ్చి వాళ్ళకి తగలకూడదు. అందుకని ఆకు కట్టుకుంటే ఆకు అలా చెరుపుకుంటూ వస్తుంది అనమాట. అందుకోసం అది పెట్టారు. అందుకని ఆయన బ్రిటిష్ వాళ్ళకి, అప్పటికి మనకి స్వతంత్రం రాలేదండి, బ్రిటిష్ వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టాడు. మాకు మా కులస్తుల్ని ఆడు వీడు గాడు గీడు అని పిలవద్దు, మమ్మల్ని ఈడిగా వీడిగాని అగౌరవంగా చేయొద్దు, మాకు కూడా ఒక మంచి మర్యాద కావాలి, దస్తావేజుల్లో కానీ రికార్డుల్లో కానీ మాకు గౌరవమైన పేరు కావాలని చెప్పి శెట్టి బలిజా అనే పేరుని ఈ రోజు నుంచి మాకు చేయండి అని చెప్పి అంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని అంగీకరించి, ఆయన మాటని అంగీకరించి అప్పుడు ఒక రూల్ పాస్ చేశారు. ఓకే మీకు ఇది ఈ రోజు నుంచి పాస్ అయిందని చెప్పి అప్పటి నుంచి శెట్టి బలిజా అనేది అది 1920 అండి. 1920లో రిజిస్ట్రేషన్ చేసి ఆ సంఘం స్టార్ట్ అయింది. ఆయన ఎన్నో కష్టపడ్డాడు, ఆయన లైఫ్ లాంగ్లో కొన్ని ఫలించాయి, కొన్ని ఫలించలేదు. అయితే ఆ హిస్టరీ మనం చూసిన తర్వాత అందులో లాస్ట్ పేరులో ఆయన అన్నారు, ఏమన్నారంటే దేవుడి దయ ఉంటే మనం అందరం కూడా 100 సంవత్సరాల పండుగ చేసుకుందాము అని ఒక కోరికని ఇందులో మీ వెలబుచ్చారు. ఇదిగో చూడండి, చదవండి. 100 సంవత్సరాలు అంటే అది మన పెద్దల కళ. అయితే మనం తండ్రి చచ్చిపోయాడు, దినం చేసేసాం, మర్చిపోయాం. మరి ఆయన కళలు ఏమి కన్నాడు, మా మనవడు ఎలా చదవాలి లేదా మా కూతురు ఎలా చదవాలి అనుకుంటాడు కదా. ఆ కళని సాకారం చేస్తే అది గొప్ప విషయం. అందుకని మేము బొంబాయి ఆంధ్ర సెట్టిబల్ సమాజంలో ఉన్నప్పుడు నా దృష్టిలోకి వచ్చింది, మనం ఈ పనిని చేయకూడదు. ఏకే తెలుగు మీడియా మాతోటి నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. దీన్ని గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ఇదే బొంబే ఆంధ్ర సెట్టిబల్ సంఘంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ ఈ మన తెలుగు బిడ్డలు ఉన్నారో ఎవరికి ఏ విధంగా కావాలితే ఆ విధంగా జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది 100 సంవత్సరాల పండుగకి సింపుల్గా హిస్టరీ అండి. ఈరోజు యువసేన పతాక ఆవిష్కరణ చేస్తున్నారు బొంబాయి మహానగరంలో. పిచ్చెటి మురళీకృష్ణారెడ్డి గారు
అక్కడి నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర శెట్టి బలిజ సంఘం యొక్క సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దండోరా మోగింది చూడరో మా అన్నలార దండు గట్టి బీసీల జెండ బట్టి వస్తవా యువసేన పిలిచింది లేవరో మా తమ్ములార హక్కుల రెక్కల్ని దొడిగి ఒక్కటయ్యిపోదామా దండోరా మోగింది చూడరో మా అన్నలార దండు గట్టి బీసీల జెండ యువసేన యువసేన మార్పు కోసం మరో అడుగు. జై బీసీ జై బీసీ జై బీసీ జై యువసేన జై యువసేన జై యువసేన జై యువసేన జై యువసేన జై యువసేన జై శెట్టి బలిజ 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 జై శెట్టి బలిజ. యువతరం నవతరం కదిలిల్దిర మనతరం బీసీ యువసేనతో పోటెత్తిన జనసంద్రం